ఏంటంటే రకరకాల ప్రొడక్ట్స్ యూజ్ చేసి హెయిర్ అనేది మనమే డ్యామేజ్ చేసుకుంటూ ఉంటాము. అంటే యూట్యూబ్‌లో వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేసి, ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసి ఫస్ట్ మనది స్కిన్ అయినా హెయిర్ అయినా సరే ఏదైనా సరే మనది స్కిన్ ఏ టైప్. అలాగే హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మంచి హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అనేది నేను చూపించబోతున్నాను. దీనివల్ల చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ ముందు మనం మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా మీరు మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా? అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని అసలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అదేంటనేది లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఈ మధ్య ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది చాలా మందికి కామన్ విషయం అనమాట. హెయిర్ ఫాల్ చాలా చాలా ప్రాబ్లమ్స్లో వస్తూ ఉంటుంది. అలాగే మనం సరిగ్గా కేర్ తీసుకోకపోయినా సరే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. హెయిర్ డ్యామేజ్ అవ్వడం కానీ రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. మనం తీసుకునే ఫుడ్లో ఉంటుంది. అలాగే మనం ఎక్స్ట్రాగా మనం కేర్ తీసుకునే దాన్ని బట్టి కూడా హెయిర్ అనేది మనకి ఉంటుంది. ఇది ఏంటంటే ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఇంగ్రీడియంట్స్ కూడా నేను ప్రతిదీ చెప్తాను. దానివల్ల బెనిఫిట్స్ ఏంటనేది కూడా క్లియర్గా చెప్తాను. ఇందులో మనం యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ మనం అలోవెరా అనేది తీసుకుంటాము. అలాగే మెంతులు, అలాగే ఆనియన్, అలాగే మనకి మందారం ఉంటుంది కదా అది, అలాగే మనకి బ్రింగ్రాజ్ మనకి ఉంటుంది కదండి, లీవ్స్ ఉంటాయి కదా, సో అది కూడా యాడ్ చేస్తాం. మెయిన్ ఇంగ్రీడియంట్ అదే అనమాట. సో దానివల్ల బెనిఫిట్స్ ఏంటనేది కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రింగ్రాజ్ అనేది సో చాలా మందికి తెలియకపోతే నేను ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో నాకు అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ప్రతిసారి నేను ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటాను. దీనివల్ల ఏంటంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. బ్రింగ్రాజ్ లీవ్స్ వల్ల ఏంటంటే మనకి హెయిర్ అనేది చక్కగా గ్రోత్ అవుతుంది అనమాట. హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఏంటంటే చాలా మందికి గ్రే హెయిర్ అనేది తొందరగా వచ్చేస్తూ ఉంటుంది, చాలా ఎర్లీగా వచ్చేస్తూ ఉంటుంది. సో దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. హెయిర్ ఫాల్, అలాగే హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి, అలాగే హెయిర్ అనేది చక్కగా బ్లాక్ గా షైనీగా ఉండడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. చాలా మంది ఏంటంటే ఇది పౌడర్ కింద కూడా తీసుకుంటారు, లేదంటే ఆయిల్ కింద కానీ మసాజ్ చేసుకుంటూ ఉంటారు. పౌడర్ అనేది కూడా ప్యాక్ లాగా వేసుకుంటూ ఉంటారు అనమాట. ఇది స్ట్రెస్ తగ్గిస్తుంది. అలాగే కొంచెం తలనొప్పిగా ఉన్నా సరే వాటిని కూడా తగ్గిస్తుంది. హెడ్ అంతా అది అప్లై చేయగానే కూలింగ్ గా ఉంటుంది అనమాట. కానీ బ్యాక్టీరియా టైప్ ఏమన్నా ఉన్నా సరే అది కూడా రిమూవ్ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ ఆకు అనేది. వచ్చేసి అలోవెరా కూడా యాడ్ చేస్తున్నాం కదా. అలోవెరా కూడా మనకి ఆల్రెడీ తెలుసు, మనం ఎక్కువగా స్ట్రైట్నింగ్ కి యూజ్ చేస్తూ ఉంటాము. ప్యాక్ గానీ జెల్ గానీ యూజ్ చేస్తూ ఉంటాము. హెయిర్ అనేది స్మూత్ గా అండ్ సాఫ్ట్ సిల్కీగా ఉంటుంది. అలాగే ఇందులో ఏంటంటే విటమిన్ ఏ, సి అండ్ ఈ కూడా ఉన్నాయి కాబట్టి సాఫ్ట్ గా ఉండేలాగా చూస్తుంది అనమాట. అండ్ కింద స్ప్లిటన్స్ అలాంటివి ఉంటుంది కదా, సో ఆ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది, బ్రేకేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట హెయిర్ అనేది. ఆనియన్ కూడా మనం ఆనియన్ జ్యూస్ అనేది మనం అప్లై చేస్తూ ఉంటాము. లైక్ నార్మల్ ఆయిల్ లో గానీ మిక్స్ చేసి జ్యూస్ అనేది కూడా అప్లై చేస్తూ ఉంటాము. ప్యాక్ లో గానీ ఏదైనా సరే అప్లై చేస్తూ కూడా హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి, అలాగే హెయిర్ ఫాల్ ని తగ్గించడానికి, అలాగే బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా సరే, డస్ట్, ఎలర్జీ అలాంటివి ఏమన్నా ఉన్నా సరే అవన్నిటికీ బాగా హెల్ప్ అవుతుంది. హెయిర్ ని కూడా కొంచెం త్వరగా రాకుండా కాపాడుతుందండి. బ్రింగ్రాజ్ లీవ్స్ ఎలా అయితే ఇది కూడా అంతే. హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. హెయిర్ థిక్ గా ఉండేలాగా, స్ట్రాంగ్ గా ఉండేలా చూస్తుంది. అలాగే ఇది కూడా బ్యాక్టీరియా వాటి నుంచి కూడా మనకి త్వరగా పోగొట్టడానికి అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో చాలా మంది అనుకోవచ్చు హెడ్ లో ఏంటి బ్యాక్టీరియా, డస్ట్ ఇవన్నీ, ఖచ్చితంగా అవి కూడా ఉంటాయండి. వాటికి కూడా ఎక్స్ట్రా ట్రీట్మెంట్లు అవి తీసుకుంటూ ఉంటారు. బట్ ఇవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. మనం ఇంట్లోనే వీటి వల్ల ఇవన్నీ పోతాయి అనమాట. బ్యాక్టీరియా కానీ, డస్ట్ కానీ, ఇవన్నీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ మనకి తలలో కూడా చాలా ఉంటాయి. సో అందుకనేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటి వల్ల సరే ఇవన్నిటి బెనిఫిట్స్ అనేసి నేను క్లియర్గా చెప్తున్నాను. సో యాడ్ చేయడం అనే కాకుండా దానివల్ల బెనిఫిట్స్ ఏంటనేది కూడా మీకు తెలిస్తే మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటారు. అండ్ ఏంటంటే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల మెయిన్ హెయిర్ ఫాల్ అనేది తగ్గిస్తుంది. అలాగే గ్రే హెయిర్ ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది అనుకుంటే వాటిని కంట్రోల్ చేస్తుంది. అలాగే త్వరగా రాకుండా కాపాడుతుంది అనమాట. గ్రే హెయిర్ ని బ్లాక్ గా షైనీగా ఉంటుంది. అలాగే హెయిర్ అనేది కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. హెయిర్ ప్రాబ్లం అంటే డ్యామేజ్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నా సరే రెడ్యూస్ చేస్తుంది అనమాట. అలాగే హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తుంది మనం తీసుకునే దాన్ని బట్టి అనమాట. సో ఇవన్నిటికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ మెయిన్ మనకి స్కాల్ప్ పైన కూడా రకరకాల ఇరిటేషన్స్ కానీ, డస్ట్ కానీ, ఇంకా చాలా బ్యాక్టీరియా కానీ అవన్నీ ఉంటాయి కదా, అవన్నిటికీ బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఈ ఆయిల్ అనేది. ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది సింపుల్ గా చూపించేస్తాను, చూసేద్దాం పదండి.
ఇంగ్రీడియంట్స్ అన్ని మనం న్యాచురల్ గానే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఎవరైనా సరే ఈజీగా యూజ్ చేయొచ్చు. మనం హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకొని మనం హెయిర్ ఆయిలింగ్ కూడా ఎలాగా ఏంటనేది కూడా ఆ ప్రాసెస్ కూడా నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి. అలాగే నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.